హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే పిల్లల కోసం సమ్మర్ హాలిడేస్‌లో ఎప్పుడు ఒకేలా కాకుండా దోస కొంచెం ఏంటంటే డిఫరెంట్‌గా చేద్దామనేసి చూస్తున్నా. సో, ఎప్పుడైనా మా పిల్లలకి రెగ్యులర్ దోస బోర్ కొట్టినప్పుడు ఇలా నేను స్వీట్ దోస అయితే చేసిస్తానండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఒకే టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్ అనమాట. ఇలా మనం మామూలుగా దోస పిండి ఎప్పుడు ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే మిల్లెట్ దోస పిండి అయినా పర్లేదు, నార్మల్ దోస పిండి అయినా పర్లేదండి. ఇలా దోస మనం వేసుకున్నప్పుడు దాంట్లో జస్ట్ ఏంటంటే బెల్లం పొడి గానీ, చక్కెర గానీ వేసుకుంటే మనకి స్వీట్ దోస అనేది రెడీ అయిపోతుంది. చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలు. కొంచెం ఎప్పుడైనా పిల్లలకి హెల్త్ బాలేదు, తినట్లేదు అనుకున్న టైంలో, లేకపోతే ఈవినింగ్ టైంలో సమ్ స్వీట్ లాగా పెట్టాలి అనుకున్నప్పుడు జస్ట్ ఇదైతే బెస్ట్ యూజ్ అనమాట. ఒకసారి మీకు నచ్చుతుందేమో అనేసి నేను ఇలా చూపిస్తున్నా మీకు. వన్స్ ఇలా కూడా ట్రై చేయండి. నార్మల్ దోస పిండితోని మనం దోసలు వేసేసుకొని దాని మీద నేను బెల్లం పిండి అనేది వేసేసి ఇస్తానండి. బెల్లం పొడి అనేది మనకు ఇన్‌స్టాంట్‌గా దొరుకుతుంది డీమార్ట్‌లో కానీ, ఇంకా సమ్ అదర్ షాప్‌లో కానీ. సో, ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు హెల్త్ బాలేనప్పుడు, నోరు బాలేనప్పుడు, లేదు ఇంకా ఎప్పుడు రెగ్యులర్ దోస అవుతుంది అనుకున్న టైంలో మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అండి. వన్స్ ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బిలో 1 ఇయర్ పిల్లలకు కానీ 1 ½ 2 ఇయర్స్ 3 ఇయర్స్ బిలో పిల్లలకైతే మాత్రం చాలా పర్ఫెక్ట్ తింటారు. కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా ఈవినింగ్ టైంలో ఊరికే రైస్ తినలేని వాళ్ళు కూడా ఇలా దోస మీద కొంచెం బెల్లం పొడి అనేది చల్లించామంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా తింటారనమాట. సో, నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.